వచ్చేది. జైల్లో కడుపుతో ఉన్న మహిళా ఖైదీలను ఎలా చూసుకుంటారు? జైల్లోనే డెలివరీ అయితే ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి ఏంటి? మన చట్టాల్లో మహిళల నేరాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళని సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. మహిళలను అరెస్ట్ చేయాలి అంటే మహిళా పోలీస్ కానిస్టేబుల్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ప్రెగ్నెంట్ మహిళను అరెస్ట్ చేస్తే ఆమె నేరం రుజువై జైలుకు వెళ్లాల్సి వస్తే జైలులో ఆ ప్రెగ్నెంట్ మహిళా ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారు? సో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీ ఖైదీగా జైల్లో అడుగుపెట్టిన నాటి నుండి ఆమె సంరక్షణ మొత్తం జైలు అధికారులే తీసుకుంటారు. ఆమెకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆమె నుండి లేదా వారి బంధువుల నుండి సేకరిస్తారు. ఆమెకి నెల నెల హెల్త్ చెకప్ జైల్లో ఉండే వైద్యాధికారి దగ్గరే చేయిస్తుంటారు. వారి ఆరోగ్య రీత్యా మరింత మెరుగైన వైద్య సదుపాయం అవసరం అనుకున్నప్పుడు జైలు బయట ఉండే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెకప్ తర్వాత వారి సూచనల ప్రకారమే ఆహారం, మందులు అందిస్తారు. మెడికల్ కేర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో డెలివరీ చేయిస్తారు. డెలివరీ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక మళ్లీ జైలుకి తీసుకుని వెళ్తారు. తల్లి మరియు బిడ్డ ఇద్దరికి వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వారికి అవసరమైన ఆహారం అందిస్తారు. పిల్లలకి టీకా షెడ్యూల్ జాగ్రత్త తీసుకుంటారు. మరియు పిల్లల హెల్త్ కోసం హాస్పిటల్ విజిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లలకు సంబంధించిన ఆహారం, బట్టలు, మందులు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. దానికి తల్లి చేసిన నేరంతో సంబంధం లేకుండా పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకుంటారు. బిడ్డ పుట్టిన దగ్గర నుండి 6 సంవత్సరాల వయసు ఉన్న ఏ బిడ్డ అయినా తల్లితో కలిసి ఉండటానికి అనుమతి ఉంది. ప్రతి జైలులో ఈ వయసు వరకు అవసరమైన పిల్లల సంరక్షణ ఏర్పాటు మరియు విద్యా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి. రాజీవ్ గాంధీ హత్యోదంతంలో 7 నేరస్తుల్లో ఒకరైన నళిని అరెస్ట్ అయ్యేటప్పుడు ప్రెగ్నెంట్. నళిని కూతురు హరిత్ర వెల్లోర జైల్లోనే పుట్టింది. అక్కడ 2 ఏళ్ల పాటు తల్లితో పాటే ఉండి పెరిగింది. తర్వాత బంధువుల సంరక్షణలో పెరిగిన హరిత్ర ప్రస్తుతం యూకేలో ఉంటుంది. డౌన్లోడ్ మోజ్.